అన్టోల్డ్ సీక్రెట్స్ ఆఫ్ రిలేషన్షిప్ అండ్ పేరెంటింగ్ ప్రిపేరింగ్ ఈస్ బెటర్ దెన్ రిపేరింగ్. రామ్ గారు మరియు విజయ పెద్దన గారు నిర్వహిస్తున్న ఈ క్లాస్లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారా? ఈ నెంబర్కి సంప్రదించండి. నమస్తే విజయ మేడం. నమస్తే రామ్ సార్. నమస్తే ఉషా. ఒకటే ఒక క్వశ్చన్ స్ట్రైట్గా అడుగుతాను. భార్యాభర్తలు ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉండాలి అంటారు. అసలు అండర్స్టాండింగ్ అంటే ఏంటి రామ్ సార్? ఇదే అండర్స్టాండింగ్ గురించి మాట్లాడకుండా ఏ భార్యాభర్త ఉండరు. ముఖ్యంగా కొట్లాడుకునేటప్పుడే ఈ పదాన్ని వాడతారు. ప్రపంచంలో ప్రతి మనిషి కూడా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఒకరు నన్ను అర్థం చేసుకోవాలి అని కోరుకుంటుంటారు. అసలు అర్థం చేసుకునే వాళ్ళతో సుఖంగా ఉంటామని అనుకుంటారు. పిల్లనిచ్చే తండ్రి కూడా మా అమ్మాయిని అర్థం చేసుకొని బాగా చూసుకోవాలి అని కోరుకుంటారు. పెళ్లి చేసుకునే అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకున్నా, పెద్దలకు తెచ్చిన పెళ్ళైనా సరే నాకు అర్థం చేసుకునే భర్త దొరకాలి అని అనుకుంటారు. నిజంగా చెప్పాలంటే అండి, చాలామందికి అర్థం చేసుకోవడం అంటే ఏంటో అర్థం కాదు. అవునండి, నేను ఒప్పుకుంటాను. ఇంత విరివిగా వాడుతున్నా దాని గురించి మనం అర్థం చేసుకోకపోవడం అనేది దురదృష్టం. ఎగ్జాక్ట్లీ. అంటే అర్థం చేసుకోవటం అన్న పదం చాలా తేలిగ్గా అనగలుగుతాం, కానీ నిజంగా అర్థం చేసుకోవటం అనేది అంత తేలిక కాదు. అర్థం చేసుకుని అవతల వ్యక్తిని, ఎస్పెషలీ పార్ట్నర్ని అర్థం చేసుకుంటూ వెళ్ళటం అనేది అన్ని సందర్భాల్లో అంత ఈజీ ఏం కాదు. కానీ అందరికీ ఇతరులు అర్థం చేసుకునే వాళ్ళు కావాలి. ఎప్పుడు మనం వేసుకునే ఒక ప్రశ్న ఏంటంటే, నేను అర్థం చేసుకున్నానా? ఒకవేళ ప్రశ్న వేసుకున్నా అసలు అర్థం చేసుకోవడం అంటే ఏంటి? మీరు వంకాయ కూర తిన్నారా ఎప్పుడైనా? తిన్నాను సార్. ఫిష్ తిన్నారా? తిన్నాను సార్. ఎట్లా తింటారు? ఆ ముళ్ళు తీసి తింటాము. ముళ్ళు ఎందుకు తీస్తారు? ముళ్ళుతో తింటే కుచ్చుకుంటుంది కాబట్టి. అంటే మనం ఏదైనా తినాలనుకున్నప్పుడు ఏది పక్కన పెట్టాలో, ఏది తీసుకోవాలో మనం ఎంజాయ్ చేయాలని అనుకుంటే, వండేటప్పుడే ఇందులో పడేసేవి ఉంటాయని తెలిసి కలిపి వండి ఆ తర్వాత పడేసి మనం తిన్నట్టే, ఒక రిలేషన్షిప్లో ఎదుటి వ్యక్తిలో నాకు నచ్చనివి ఉన్నా, నచ్చనివి రెండు ఉన్నా, నచ్చనివి కూడా ఉంటాయి అని అక్నాలెడ్జ్ చేయడమే అర్థం చేసుకోవడం అని. మీకు కూడా నాకు నచ్చనివి కూడా మీలో ఉంటాయి అని ప్రిపేర్ అవ్వడమే అర్థం చేసుకోవడం అంటే. నాకు అన్నీ నచ్చాలి, మీరు సిగరెట్లు మానాలి అని, మీరు ఎన్ని గంటలకు రావాలి, మీరు ఇలాగే మాట్లాడాలి, ఎందుకు కూర్చున్నారు, ఈ కలర్ షర్ట్ నాకు ఇష్టం లేదు, ఇవన్నీ ఎక్స్పెక్టేషన్. నాకు నచ్చేవి, మరి వాళ్ళకి నచ్చేవి, వాళ్ళకి నచ్చేవి నేను పట్టించుకోను. మనం అర్థం చేసుకోవడం అంటే ఏంటి? అర్థం చేసుకోవడం అంటే ఏంటంటే, నాకు ఇబ్బంది అయినా సరే మీకు ఇష్టమైతే ఆ ఇబ్బందిని నా అనుకూలంగా మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నా అని అనుకోవడమే అదృష్టం. ఫిష్ తినడం కష్టమైనా సరే తినాలన్న కోరిక వల్ల చాలా జాగ్రత్తగా ముళ్ళును పక్కన తీసిపెట్టి ఆ తర్వాత నేను ఫిష్ తింటా, ముళ్ళును నేను అసహించుకోను, కానీ ఉంటుందని ముందే తెలుసు కాబట్టి. ఇలా అవతల వాళ్ళకు కూడా ఉన్న ఎక్స్పెక్టేషన్స్ కానీ, కోరికలు కానీ, అలవాట్లు కానీ వాళ్లకు వాళ్ళ పద్ధతి ప్రకారం ఉంటాయి. ఆ పద్ధతులు నాకు పూర్తిగా నచ్చాలన్న రూల్ ఏం లేదు అన్న జ్ఞానం కలిగి ఉండడమే అర్థం చేసుకోవడం. సో మీరు అన్నట్టుగానే చాలా సందర్భాల్లో అది యాక్సెప్ట్ చేయడం కష్టంగా ఉంటుంటుంది. కొన్నిసార్లు అర్థం కాదు కూడా అని అర్థం చేసుకోవడం. ఏం చెప్తారు విజయ్ గారు దానికి? నువ్వు తెలియకుండా ఒక పదం వాడేసావు ఆల్రెడీ. ఏంటంటే యాక్సెప్ట్ చేయటం కష్టంగా ఉంటుంది అని. సో ఆ యాక్సెప్టెన్స్ ఎప్పుడైతే ఉందో అది అండర్స్టాండింగ్కి లీడ్ చేస్తుంది. అంటే ఏంటి, ఒక వ్యక్తిని ఇప్పుడు ఎవ్వరూ 100% పర్ఫెక్ట్ కాదు అనే ఒక ఆలోచన ఎప్పుడూ మనకు ఉండాలి. సో అర్థం చేసుకోవటం అన్నప్పుడు ఆ పర్ఫెక్షన్ లేనివి ఒప్పుకోగలగాలి అవతల వ్యక్తిలో. అంటే ఏంటి, ఇవి నాకు నచ్చనివి ఉన్నాయి, అయినా నేను అవి యాక్సెప్ట్ చేస్తూ ముందుకెళ్తాను తనతో రిలేషన్షిప్లో అనేది. మళ్ళీ అది లీడ్స్ టు అండర్స్టాండింగ్. అంటే ఏంటి, ఎప్పుడైతే యాక్సెప్టెన్స్ లేదో, అంటే ఏంటి, నాకు నచ్చినట్టే ఉండాలి, నాకు తగ్గట్టే ఉండాలి అంటే ఇక్కడ ఏమవుతుంది, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ, యాక్సెప్టెన్స్ తక్కువ. ఇది ఉన్నప్పుడు అండర్స్టాండింగ్ అనేది దరిదాపుల్లో కూడా రాదు. అర్థవంతంగా జీవించటం, అర్థం చేసుకుని కలిసి బ్రతకటం అనేది ఉండదు. అర్థం చేసుకోవాలి అనే ఆలోచన ఉన్నప్పుడు ఈ ఒప్పుకోగలగటం అనేది వస్తుంది. అర్థమైందా? అంటే ఏంటి, కలిసి ఉండాలి, చక్కగా కలిసి ఉండాలి అంటే ఇప్పుడు బాగుండాలి,
కానీ బాగుంటాం అంటే ఏంటి అనేది అర్థం కావాలి. ఇంకొకటి ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, మళ్ళీ మనం ఒకసారి పాత ఎపిసోడ్స్లో మనం మాట్లాడుకున్న విషయాలు, లవ్ లాంగ్వేజెస్ అని మాట్లాడుకున్నాం మనం. అంటే నువ్వొక భాషలో మాట్లాడి నేనొక భాషలో మాట్లాడి ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు అర్థం కావాలి అంటే కష్టం. నువ్వు తెలుగులో మాట్లాడి నాకు మలయాళం మాత్రమే వస్తే నువ్వెంత నీ ఆవేదన చెప్పినా అర్థం కాదు, అలాగే ప్రేమని చెప్పినా అర్థం కాదు. అలాగే నేను మలయాళంలో మాట్లాడి నీకు మలయాళం ఒక్క ముక్క రానప్పుడు నేను ఎంత నా ప్రేమని ఎక్స్ప్రెస్ చేసినా, నా అర్థవంతమైన అభిప్రాయాలని భావాల్ని వ్యక్తపరిచినా నీకు ఒక్క ముక్క అర్థం కాదు. సో ఇక్కడ అర్థం చేసుకోవటం అంటే ఏంటంటే, నువ్వు కొద్దిగా మలయాళం నేర్చుకోవటం, నేను కొద్దిగా తెలుగు నేర్చుకుంటూ ఒకళ్ళనొకళ్ళని అర్థం చేసుకోవటానికి, ఒకళ్ళ లాంగ్వేజ్ ఒకళ్ళని అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నప్పుడు, ఇది భాష కాబట్టి తేలిగ్గా చెప్పగలిగాం. చాలా బాగుంది, మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. సో ఈ లవ్ లాంగ్వేజెస్లో మనం మళ్ళీ గుర్తు చేస్తున్నాను నేను, వర్డ్స్ ఆఫ్ ఎఫర్మేషన్ అంటే ఏంటి? అప్రిసియేషన్. ఇది ఇవాళ ఇది అది చిన్నదైనా సరే అంటే ఏంటి? ఒక భార్య ప్రేమగా భోజనం వడ్డించింది, అది రోజు చేసే వంట అయినా సరే నువ్వు కొద్దిగా అప్రిషియేట్ చేసినప్పుడు ఆవిడికి హ్యాపీనెస్ అనిపించవచ్చు, ఆవిడ లాంగ్వేజ్ అదైతే కనుక. సో ఇప్పుడు ఏదో సినిమాలో మహేష్ బాబు అంటాడు, రోజు వెన్నెలను చూస్తాం మనం కానీ అప్పుడప్పుడే దాన్ని గమనిస్తామని చెప్పి. సో ఎక్కువగా గమనించండి. అప్పుడప్పుడే ఎందుకు గమనించాలి? ఎప్పుడో 10 పౌర్ణములకే వెన్నెలు ఎందుకు గమనించాలి? ప్రతి పౌర్ణమిని ఆస్వాదించండి. ప్రతి రోజుని ఒక చిన్న సర్ప్రైజ్తో, ఒక చిన్న ఇదితో ఏదో ఒకటి ఎగ్జైటింగ్గా చేసుకుని అర్థవంతంగా జీవించాలి. సో ఈ వర్డ్స్ ఆఫ్ ఎఫర్మేషన్ కానీ పనుల్లో హెల్ప్ చేయటం, ఇదొకటి కోరుకుంటారు. ఇంకోటి గిఫ్ట్లు, సర్ప్రైజ్లు. అవి ఏంటి? ఎంత పెద్ద గిఫ్టు, ఏదో వేలకు వేలు లక్షలు అక్కర్లేదు. సడన్గా వస్తూ తనకిష్టమైనది ఏదో ఒకటి మనం పట్టుకెళ్ళినప్పుడు ఏంటంటే, నువ్వు నా ఆలోచనల్లోకి వచ్చావు, అది చూడగానే నీకు ఇష్టం కదా అనిపించింది. అది గిఫ్ట్ యొక్క పర్పస్. ఏదో తెచ్చామా ఇచ్చామా పుట్టినరోజుకి ఏదోటి అన్నట్టుగా కాకుండా, అవతల వ్యక్తికి ఏది నచ్చుతుంది అన్నది మనం టైం స్పెండ్ చేసి అర్థవంతంగా ఇచ్చినప్పుడు ఆ గిఫ్ట్కి ఒక పరిపూర్ణత అనేది వస్తుంది, అది చిన్నదైనా సరే. అట్లాగే ఫిజికల్ టచ్, ఫిజికల్ ఇంటిమసీ అనేది బెడ్రూమ్లోనే కాదు హాల్లో కూడా ఉండొచ్చు అని చెప్పే ఒక చిన్న ఆప్యాయతతో కూడిన ఒక స్పర్శ. అలాగే క్వాలిటీ టైం, 10 నిమిషాలైనా సరే కూర్చుని, ఏమో రోజంతా ఏం చేసావు, నేను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఇవాళ ఏమన్నా డిఫరెంట్గా ఉందా, ఎలా గడిచింది నీకు రోజు అని అడిగి, ఆవిడ చెప్పే ఆతృతగా వెయిట్ చేస్తుంటారు కొంతమంది, మా వారు రాగానే ఈ చెప్పేయాలి అవి చెప్పేయాలని. అవన్నీ నీకు ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా ఆవిడ ఉత్సాహాన్ని గమనించి వినటమే అర్థం చేసుకోవటం. సో ఇట్లాంటివి ఆ ప్రేమ భాషని వ్యక్తపరుచుకోవటానికి, వీటిల్లో ఏది అవతల వ్యక్తి లాంగ్వేజ్, మీ భాష అది కాకపోయినా ఆ భాష నేర్చుకోవటానికి ప్రయత్నించటమే అర్థం చేసుకోవటం. ఆవిడ గిఫ్ట్లు ఇష్టం, మీకు అసలు గిఫ్ట్లు ఇచ్చే అలవాటు లేదు కానీ చేసుకోండి. పనుల్లో హెల్ప్ చేయటం ఇష్టం, ఆఫీస్ పనుల్లో ఏదన్నా మీకు చేత అయింది నేర్చుకుని చేయండి. ఆయన క్రికెట్ ఇష్టం, మీ క్రికెట్ అంటే అసహ్యం, బట్ కొంచెం సేపు చూడండి. టీవీ మార్చమని, ఛానల్ మార్చమని గొడవ చేయకుండా. ఇదే అర్థం చేసుకోవటం అంటే. ఆయన్ని మార్చమనుకుంటే సో చిన్నవే ఎక్కువ అర్థం చేసుకోవటం అంటే అదేదో పెద్ద గుదిబండ ఏమనుకోక్కర్లా మనం, కాదు. అది ఇంకా సింపుల్గా చెప్పాలంటే అండి, మీ గురించి మీరు ఆలోచించేలోపు నేను ఆలోచించడమే అర్థం చేసుకోవటం. సో స్వీట్. ఉషా బాగా కనెక్ట్ అయినట్టు అనిపించిందండి నాకు మొదటి నుంచి ఉషా ఎక్స్ప్రెషన్స్ చూస్తే. చాలా బాగున్నాయి నిజంగా. ప్రాక్టికల్ లైఫ్లో మనం చాలాసార్లు ఎక్స్పెక్టేషన్స్తో బతికేస్తూ ఉంటాం, కానీ మనం ఎంతవరకు అర్థం చేసుకున్నాం అన్నది చాలాసార్లు మనన కూడా చేసుకోము. ఒక్కసారి మనం అర్థం చేసుకోవడం మొదలు పెడితే అవతల వాళ్ళు కూడా అర్థం చేసుకోవడం మొదలవుతూ ఉంటుంటుంది. ఎగ్జాక్ట్లీ. దీంట్లో కూడా ఉంటుంది, నీకేం కావాలో ముందు నువ్వు అది ఇవ్వు. సో ఇస్తూ ఉంటే తిరిగి వస్తూ ఉంటుంది. సో అర్థం చేసుకో, ప్రయత్నించు, నువ్వు చేసుకుంటూ ఉండు. అవతల వాళ్ళకు కూడా ఓహో ఇలా అర్థం చేసుకోవాలా, ఇది నాకు నచ్చింది కదా, నేను కూడా తనతో ఇలా ఉంటే బాగుండు, తనకు నచ్చుతుంది అనే భావాన్ని క్రియేట్ చేయి. మేడం చెప్పినట్టుగానే చాలా సందర్భాల్లో ఆ స్పేస్ అనేది ఎక్కడో తెలుసుకోలేకనో ఆ బౌండరీస్ని
సరిగ్గా లేకపోవడం వలన డ్యామేజ్ ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే డ్యామేజ్ మనం చూస్తూ ఉంటామో మూడో వ్యక్తి వల్ల క్రియేట్ అయ్యే ప్రాబ్లం ఉంటూ ఉంటుందో జీవితాల్లో తెలియకుండానే ఒక నెగిటివ్ షేడే ఉంటుంది. ఉన్నాడంటే ఉన్నాడు, ఉంది అంటే ఉంది, ఇంకా ఆ పర్సన్ మారదంటే మారదని ఒక ముద్ర వేసేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా సరే మాకు ఇది చాలా ప్రాబ్లమేటిక్గా ఉంది, లైఫ్ లాంగ్ మోయాలంటే కష్టంగానే ఉంది, పిల్లల కోసం అడ్జస్ట్ అవుతున్నాం, సమాజంలో పరువు కోసం అడ్జస్ట్ అవుతున్నాం అనే వాళ్ళు ఉంటుంటారు. అలాంటి వాళ్ళకి ఒకసారి మన క్లాస్కి అటెండ్ అయితే రిలీఫ్ ఏ విధంగా ఉంటుంది అంటారు సార్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీతో ఒక విషయం చెప్పిన తర్వాత మీరు విన్నాను అనుకోండి, ఇదే విషయం నేను 10 మందికి ఆల్రెడీ చెప్పేశానని తెలిస్తే నేను మీకు ఎంతవరకు ఇంపార్టెన్స్ ఇచ్చానో చెప్పక్కర్లా. మీరే కదా నాకు అందరూ ఇంపార్టెంట్, లేదా మీరు కామన్ అని వెళ్ళిపోయినట్టు. అట్లా భార్యాభర్తలు పరిధులు నిర్ణయించడంలో మన ఇద్దరికి కలిపిన ఒక పరిధి, ఇందాక విజయ గారు చెప్పినట్టు పరిధిలో మన ఇద్దరు కలిపి ఒక పరిధి, మన ఇద్దరికి ఒకరికి ఒక పరిధి, ఇది ఎలా నిర్ణయించుకోవాలి, ఈ పరిధులు ఉండడం వల్ల జీవితం ఎంత హాయిగా ఉంటుంది అని తెలుసుకోవాలంటే వాట్ ఆర్ దోస్ లిమిటేషన్స్ అండ్ ఆల్సో వాట్ ఆర్ ఆల్ బౌండరీస్. ఈ బౌండరీస్ మీకు చాలా సేఫ్ గార్డ్గా పనిచేసే అద్భుతమైన ఉపయోగించేవి కొన్ని ఉంటాయి. అట్లాంటి బౌండరీస్ గురించి మనం డిస్కస్ చేస్తే ఆ బౌండరీస్ నిర్ణయించుకున్న తర్వాత వాళ్ళు ఇద్దరూ కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. అలాంటివి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మార్చి 10వ తారీఖున మనం అన్టోల్డ్ సీక్రెట్స్ ఆఫ్ రిలేషన్షిప్ అండ్ పేరెంటింగ్ అనే ప్రోగ్రాంలో నేను విజయ గారు ఇద్దరం ప్రోగ్రాం కలిపి చేస్తున్నాం. ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఎవరైనా భార్యాభర్తలు కానీ, భార్యాభర్తలు కాబోయే వాళ్ళు కానీ, తల్లిదండ్రులు కానీ, కాబోయే తల్లిదండ్రులు కానీ, ఫ్యామిలీ కౌన్సిలర్స్ కానీ, ప్రొఫెషనల్స్ కానీ ఖచ్చితంగా అటెండ్ అవ్వచ్చు. ఈ ప్రోగ్రామ్ను భారీ ఎత్తున చేస్తున్నాం, హైదరాబాద్లోనే జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ అటెండ్ అయితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. డెఫినెట్గా నెక్స్ట్ డే నుంచి వాళ్ళ జీవితం మారింది, ఈ విషయాలు తెలియటం వల్ల వాళ్ళ లైఫ్ ఒక న్యూ టర్న్ అయింది అనే ఫీలింగ్ ఖచ్చితంగా కలుగుతుంది. థ్యాంక్ యూ రామ్ సార్, థ్యాంక్ యూ విజయ మ్యామ్. థ్యాంక్ యూ.